ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. రిజ్వాన్ నాయకత్వంలో 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. జట్టు ఎంపిక ఎలా ఉన్నా ఆ 15 మందిలో తన పేరు లేకపోవడంపై ఓ పేసర్ తన బాధను బయటకు వెళ్లగక్కాడు. జట్టులో చోటు కల్పించకుండా సెలెక్టర్లు తనకు ద్రోహం చేశారని ఆల్రౌండర్ అమీర్ జమాల్ ఆరోపించాడు. ద్రోహానికి ముఖముంటే అది పాకిస్తానే. జట్టు ప్రకటన జరిగిన కొద్దిసేపటికే అమీర్ జమాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ను బట్టి అతడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లను తిడుతున్నాడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతనికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఉంటుందని సెలెక్టర్లు హామీ ఇచ్చారట. చివరి క్షణంలో అతన్ని తప్పించి సీనియర్ ఆల్రౌండర్ ఫాహిమ్ అష్రఫ్కు చోటు కల్పించారు. జట్టు ఎంపికలో రాజకీయం జరిగింది అన్నది అతని వాదన. ఈ పోస్టుపై ఆ దేశ మీడియాలో ఉదయం నుంచి వార్తలొస్తున్నా పీసీబీ నోరు మెదపకపోవడం గమనార్హం. 28 ఏళ్ల అమీర్ జమాల్ నమ్మకమైన ఆల్రౌండర్. బౌలింగ్తో పాటు ఆఖరి ఓవర్లలో విలువైన పరుగులు చేయగల సమర్థుడు. గత ఏడాది నవంబర్లో జింబాబ్వేలో జరిగిన సిరీస్ ద్వారా ఈ పేసర్ పాక్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు.